హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ అత్తకోడలు ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఎంతో సూపర్ టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రైని ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాన్స్ ఫ్రై మేకింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. నేను 1 kg ప్రాన్స్ తీసుకున్నానండి. వీటిని రాక్ సాల్ట్ అండ్ లెమన్తో నీట్గా వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్లో 1.5 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఆయిల్, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రాన్స్లో మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక 1 అవర్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలండి. ప్రాన్స్ని మ్యారినేషన్ చేయడం వలన ప్రాన్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్ పీసెస్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, 5 to 7 మినిట్స్ తర్వాత ఈ విధంగా ప్రాన్స్లో నుంచి వాటర్ అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ప్రాన్స్ని అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. ప్రాన్స్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ప్రాన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక 7 నుంచి 8 వెల్లుల్లి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి అండ్ ఒక 1 స్పూన్ కారం వేసుకొని బాగా దంచుకోవాలండి మెత్తగా. ఈ వెల్లుల్లి కారం వలన ప్రాన్ ఫ్రైకి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇప్పుడు మరొక కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత ఒక 5 to 6 పచ్చిమిర్చి కూడా వేసుకొని మిర్చి సాఫ్ట్గా అయిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి ఆయిల్లో ప్రాన్స్ని మగ్గనివ్వాలన్నమాట. అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారంని కూడా వేసుకొని ఒక 1 స్పూన్ నాన్ వెజ్ది ఎవరెస్ట్ మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ప్రాన్స్లో మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ప్రాన్స్ని మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలండి. ఒక 7 to 8 మినిట్స్ ఈ మసాలా అంతా కూడా ప్రాన్స్లో మగ్గనివ్వాలండి. ఈ హోల్ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ప్రాన్ ఫ్రైని కుక్ చేసుకోవాలండి. అండ్ ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీగా ఉండే మన ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే. లేట్ చేయకుండా మీరు కూడా ఈసారి సేమ్ ప్రాసెస్లో ప్రాన్స్ ఫ్రైని ట్రై చేయండి. సూపర్ యమ్మీగా ఉంటుంది అనమాట. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా వేసుకోండి. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.